హాయ్ అండి. నేనైతే మిల్ మేకర్ టమాటా కర్రీ చేస్తున్నానండి. తయారీ విధానం ఎలాగో చూద్దాం పదండి. మిల్ మేకర్ అయితే కొన్ని తీసుకున్నానండి. ఒక 50 గ్రాములు మిల్ మేకర్ తీసుకొని బాండీలో కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. కొంచెం అది 2 పొంగులు వచ్చేదాకా చాలండి. మనం మళ్ళీ కర్రీలో వేసి ఉడకబెడతాం కాబట్టి 2 వచ్చిందాకా పర్వాలే. 2 పొంగులు రానియాలి. తర్వాత అవి ఉడుకుతూ ఉంటాయండి. టమాటాలు పావు కేజీ అయితే తీసుకున్న వాటిలోకి పావు కేజీ అయితే కరెక్ట్గా సరిపోతాయి. నేనైతే పావు కేజీ తీసుకున్నాను. అవి మిల్ మేకర్ని బట్టి తీసుకోవాలి టమాటా. అవి మిల్ మేకర్ 2 పొంగులు వచ్చాక ఆఫ్ చేసుకోవాలండి. అంటే సగం ఉడకనివ్వాలి అంతే. సగం కర్రీలో ఉడుకుతుంది కాబట్టి సగం ఉడకనిస్తే చాలు. 2 పొంగులు వస్తే మాత్రం ఉడికినట్టే సగం. అయిపోయిందండి ఉడకటం. దాన్ని తీసేసుకుందాం. ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు సరిపోను ఆయిల్ వేసుకుందామండి. వాటిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, తీసుకొని అందులో దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాయ మొగ్గలు అవి వేయటం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది కూరకు పట్టి బాగుంటుంది. కర్రీకి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అయ్యిద్ది అనమాట. అందుకని ఆ 2 వేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం దోరగా వచ్చేదాకా వేయించుకోవాలి. మిల్ మేకర్ అండి చాలా మంచిదంటండి కూరల్లో. మనం చికెన్ తిన్న అంత ఫీలింగ్ ఉంటుంది అనమాట. తింటుంటే బాగుంటుంది కూర. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. గల్లుప్పు అంటాం కదా, అది వేసుకుంటే కూరల్లో మనం పులుసు కూరలు కానీ ఏమన్నా పెట్టినప్పుడు వండుకున్నప్పుడు రాళ్ళుప్పే వేసుకోవాలి. బాగుంటుంది. కానీ సాల్ట్ కంటే రాళ్ళుప్పే మంచిదండి. కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. తర్వాత టమాటా ముక్కలు వేసా. కొంచెం బాగా దగ్గర పడదాకా ఉండాలి. దగ్గర పడ్డాక మిల్ మేకర్ వేసుకోవాలి మనం. ఈ తీగ పూను ఏసమ్మ వేచెను, కలిపింది వింత అనుబంధమౌను, తెలిసి తెలియని అనురాగమౌను, మనసు మోగది మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది, మనసు మోగది మాటలు రానిది, మనసు నేర్చినది అది నేర్పినది, భాష లేనిది బంధమున్నది, మన ఇద్దరిని జతకూర్చినది, మన ఇద్దరిని జతకూర్చినది, ఈ తీగ పువ్వును ఏసమ్మ తీసెను, కలిపింది వింత అనుబంధమౌను. అదిగోండి టమాటా కొంచెం దగ్గర పడిందండి. మిల్ మేకర్ వేసాను. అది కొంచెం ఉడకాలి కదా, సగమే కదా మనం ఉడికించుకుంది. అందుకని ఇంకా సగం ఉడకాలంటే కాస్త నీళ్ళు ఉంటే మంచిగా ఉడికిద్ది. ఒక 10 నిమిషాలు అయితే కర్రీ అయిపోయినట్టేనండి. ఒక 10 నిమిషాలు కూడా పట్టదు నాకు తెలిసి. ఒక 5 నిమిషాలు చాలు. ఇది కొంచెం దగ్గర పడిందండి. మనం ఇంకా గరం మసాలా వేసుకున్నాం, అంటే ధనియాల పొడి ఒకటేనండి. ధనియాల పొడి వేసుకుని ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నామండి. అవిసె గింజల పొడి, అది కూరల్లో వేసుకుంటే చిక్కదనం వచ్చిద్దండి, రుచి వచ్చిద్ది.
అవిసె గింజల గురించి ఇంకోసారి వీడియో తీసి చూపిస్తాను. చాలా మంచిది, హెల్త్కి మంచిది, గుండెల జబ్బులు కూడా రావండి. మన కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిల్ మేకర్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. కూర అయితే రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. చపాతీలోకి కూడా బాగుంటుంది, రోటీ చపాతీ అన్నిట్లో చాలా బాగుంటుంది.